సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడిన క్షణం నుంచే దేశవ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. సమయం తక్కువగా ఉన్న ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ నెల 23న ఓటర్ల తుది జాబితాను ప్రచురిస్తామని తెలిపిన ఈసీ అర్హులైన వారు ఈలోపే జాబితాలో పేరుందో లేదో సరిచూసుకోవాలని సూచించింది. పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలని, ఈ నెల 15 వరకు నమోదుకు అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించనుంది. రాష్ట్రంలోని 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనకు అనుగుణంగా తాము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన తర్వాత ఎన్నికల సన్నద్దతపై సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆ రోజు నుంచి మార్చి 25 వరకు నామినేషన్లు దాఖలు చేయొచ్చని చెప్పారు. మార్చి 26న నామినేషన్ల పరిశీలన ఉంటుందన్న ద్వివేది 28 వరకు నామినేషన్ల ఉపసంహరణకు వీలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 11న ఒకే విడతలో శాసనసభ, లోక్సభ ఎన్నికలు జరుగుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,82,31,026 మంది ఓటర్లు ఉన్నారని, కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉందని ద్వివేది తెలిపారు. Now deletion of names are not possible. As per the announcement of the code, any deletion can be done only with the approval of election commission itself. Maaku konni ippudu migilipoyinayi, actually roughly about 1,50,000 forms. Form 7 were balanced, which we were going to maybe today or tomorrow we might have done. But I have already written to them, ECI permission iవ్వమని, permission వాళ్ళు ఇస్తే బాగానే ఉంది, లేకపోతే will mark them. Marked copy చెప్తాము, అది ASD కింద absent, shifted, dead voters కింద మార్క్ చేయడం జరుగుతుంది. So that will be just for marking for the polling day. As far as additions of names are concerned, ఇప్పుడు మేము చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. But addition కొరకు మేము we will be accepting up to 15th of March only. If any application comes after 15th March, whether online or offline, they will not be given opportunity. ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు, అధికారులకు వేర్వేరుగా అమలు చేస్తామని ద్వివేది తెలిపారు. ఇప్పటికే ఈవీఎం, వీవీప్యాట్ల పరిశీలన పూర్తయిందన్నారు. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా పర్వాలేదని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 11 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుందన్నారు. ఓటర్ స్లిప్లు కూడా పంపిణీ చేస్తామని, ఓటేయడానికి మాత్రం ఈ స్లిప్లను పరిగణలోకి తీసుకోబోమన్నారు. తనిఖీల్లో పట్టుబడిన నగదుకు గుర్తింపు పత్రాలు ఉండాల్సిందేనన్న ద్వివేది ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల నగదు పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 10 లక్షలకు పైబడి నగదు పట్టుబడితే ఆదాయ పన్ను శాఖ, అంతకు లోపైతే పోలీసు శాఖ దర్యాప్తు చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, మరో 100 నుంచి 200 అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. 130% వీవీప్యాట్ ఉండాలి, 120% బియు ఉండాలి, 120% సియు ఉండాలి. బియు అండ్ సియు ఫుల్ క్వాంటిటీ ఉంది, ఆల్రెడీ ఫస్ట్ లెవెల్ చెకింగ్ చేశాము, ఆల్రెడీ ఉంచుకున్నాము. వీవీప్యాట్స్ 130% కావాలి, దాంట్లో 4,500 షార్టేజ్ ఉంది. ఆల్రెడీ వీ హ్యావ్ రేజ్ దిస్ ఇష్యూ. మేబీ నైట్ దే విల్ బి అలాటింగ్ దిస్ ఫ్రమ్ బెంగళూరు. సో 4-5 డిస్ట్రిక్ట్స్ నుంచి వెళ్లి వాళ్ళు తీసుకుని వచ్చేస్తారు. ఆల్రెడీ ఏడీజీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాజ్ రిక్విషన్ హెలికాప్టర్స్, 4 హెలికాప్టర్స్ రిక్విషన్ చేసి ఉన్నారు, అండ్ సమ్ స్పీడ్ బోట్స్ ఆల్సో. ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. 9,345 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ క్రిటికల్. సో ఈసారి క్రిటికల్ లోనే వేరియస్ గ్రేడ్స్ ఆర్ దేర్, దాన్ని బట్టి బందోబస్తు ఏర్పాట్లు ఉంటాయి అక్కడ. సో నార్మల్ పోలింగ్ స్టేషన్స్ ఆర్ రిమైనింగ్ 17,671 పోలింగ్ స్టేషన్ లొకేషన్స్. ఇప్పుడు క్రిటికల్ లొకేషన్ లో ఒక్క పోలింగ్ స్టేషన్ ఉండవచ్చు, 2, 3, 4 ఆ విధంగా. అది కాకుండా రకరకాలుగా దాంట్లో పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే కాస్ట్ టెన్షన్స్ వల్ల క్రిటికల్ గా క్లాసిఫై ఉంటుంది, ఆర్ ఫ్యాక్షన్స్, ఆర్ నక్సలైట్ ఎఫెక్టెడ్, ఆర్ ప్రీవియస్ ఇన్సిడెంట్స్. అండ్ అదర్ దన్ దట్ దేర్ ఆర్ ఆల్సో ఓటింగ్ పర్సంటేజ్ పోలింగ్ బట్టి కూడా దేర్ ఇస్ అ క్లాసిఫికేషన్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్, అండ్ వల్నరబిలిటీ మ్యాపింగ్ చేసినాము. సో వల్నరబిలిటీ మ్యాపింగ్ బట్టి కూడా ఇట్ ఈస్ బ్రాట్ అండర్ ద హెడింగ్ ఆఫ్ క్రిటికల్. అండ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లో తప్పకుండా దేర్ విల్ బి సెంట్రల్ బలగాలు ఉంటుంది.
ఎన్నికల సన్నద్దత గురించి తెలుసుకునేందుకు 13 జిల్లాల అధికారులతో ద్వివేది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని, అధికారులు ఎన్నికల విధులకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాలని వారికి సూచించారు.